హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతాయన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బిగ్ బాస్ హౌస్లో నాన్న పోయిండు, అమ్మ వచ్చింది. నేను ఈ మాట ఎందుకు అంటున్నా చెప్తా. దివ్ సారీ మాధురి గారు తనుజని ప్యాంపరింగ్ చేసుకుంటా, దివ్యని ప్యాంపరింగ్ చేసుకుంటా, దా మీరు నా కూతుర్లే, మీరు నా కూతుర్లు, నా బిడ్డలు, మీరు అది నా కూతుర్ల ఏజ్ ఉంది నాది. ఓకే, ప్యాంపరింగ్ చేయడం కరెక్టే, కానీ మనము మాధురి గారి నుంచి వేరే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వేరే ఎక్స్పెక్ట్ అంటే గొడవలు. నిజంగా ఆమెకు చాలా పొటెన్షియల్ ఉంది, చాలా మంచి కంటెండర్. అట్లానే తనుజ కూడా సూపర్ కంటెండర్. కానీ ఇంట్లో అందరు షాక్ ఏంటంటే వీళ్ళిద్దరు ఎట్లా మాట్లాడుతుండ్రా నాయన, నమ్మబుద్ధి అయితే లేదురా నాయన అని ఒక థింగ్తో ఉన్నారు. అది నాకు హైలైట్ అనిపించింది. నిజంగా బాగా గొడవ అవుతుంది. నాన్న 100 సార్లు అన్నది. అదే ఎవరు, మాధురి గారు. ఇప్పుడు అదే తనుజతో నా ఫ్రెండ్షిప్, నువ్వు నా కూతురు దానివన్నీ ఫ్రెండ్షిప్ చాలా మంచిగా క్లోజ్గా ఉండడం, తినిపియడం, ఇట్లాంటివి ఓకే, రియల్ బిహేవియర్ మాధురి గారు మంచి. ఆమె కూడా ఒక తల్లి కాబట్టి నేను 100% ఒప్పుకుంటా. కానీ ఒక విషయంలో ఎందుకు నాకు నచ్చట్లేదంటే, వీళ్ళిద్దరు క్లోజ్ ఉంటే అది తనుజకు నెగిటివ్ వస్తాయి 100%. వీళ్ళు క్లోజ్ ఉండకుండా బాగా గొడవలు పడి అట్లాంటి ఒక సిచ్యువేషన్ ఉంటే ఇంకా బాగుంటుందేమో అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. అందరు షాక్ అయింది. దివ్య అయినా ఏమైనా అరే గొడవడి అంత క్లోజ్గా ఉండడం ఏందిరా, నమ్మలేకపోతున్నాంరా అని ఒక థింగ్తోనే ఉంటున్నారు వీళ్ళైతే. రియల్ చెప్పిన ఏంది ఇదంతా. తనుజకి తెలుసు మాధురితో ఫేక్ రిలేషన్ ఉందంటే, మాధురికి తెలుసు తనుజతో ఫేక్ రిలేషన్ అంటే ఓటింగ్స్ కోసం దానికోసం ఉందని నాకు అనిపిస్తుంది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్స్, మీ ఒపీనియన్ చెప్పండి. చెప్తున్నారు ఇంకా చెప్పండి.